సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలో ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ జన్మదిన వేడుకలను మండల నాయకులతో కలిసి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అక్కం స్వామి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 60 సంవత్సరాల తెలంగాణ ఆకాంక్ష నెరవేర్చి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి తెలంగాణ తల్లిగా సోనియా గాంధీ నిలిచిపోయారన్నారు. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం కొనసాగుతుందని, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన ప్రత్యేక పోర్టల్ను ప్రారంభించి లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకుంటుందన్నారు. ఇందిరమ్మ కమిటీ సభ్యులు, అధికారులు సమన్వయంగా పనిచేసి లబ్ధిదారులకు ఇండ్లు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. దుబాక నియోజకవర్గం అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న చెరుకు శ్రీనివాసరెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు గాంధారి నరేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ కొండలరెడ్డి, బూస నిరంజన్ రెడ్డి, ఉప్పలయ్య, కృష్ణ, నవీన్, స్వామి, భిక్షపతి, ప్రవీణ్ పాల్గొన్నారు. 60 సంవత్సరాల తెలంగాణ ఆకాంక్ష నెరవేర్చినటువంటి, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి తెలంగాణ తల్లి శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు తొగుట మండలంలో అంగరంగ వైభవంగా చేసుకోవడం జరుగుతుంది. కార్యకర్తల సమక్షంలో ముఖ్యంగా గవర్నమెంట్ వచ్చినటువంటి ఒక సంవత్సరంను పూర్తి చేసుకొని ఈరోజు సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా తొగుట మండల పక్షాన శ్రీమతి సోనియా గాంధీ గారికి మరొక్కసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది.